ఆంటీ బాగున్నారా? బాగున్నానమ్మా, నమస్తే. మీ పేరు ఆంటీ? కుమారి. కుమారి. ఓకే ఆంటీ, ఈరోజు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి? చేపల పులుసు. చేపల పులుసు ఫేమస్. ఇక్కడ చేపల పులుసు ఫేమసా? ఓకే. నెక్స్ట్ బగారా రైస్. బగారా రైస్. ఓకే, సూపర్. రైస్, వైట్ రైస్. వైట్ రైస్. ఓకే. చికెన్ రైస్. చికెన్ కర్రీ విత్ రైస్. ఓకే. పెరుగు. లివర్ ఫ్రై. చికెన్ లివర్ ఫ్రై. ఓకే. ఎగ్ ఆలు కర్రీ. ఆలు కర్రీ. పప్పు మామిడికాయ. పప్పు మామిడికాయ. ఓ, మామిడికాయలు వచ్చేసినాయి అయితే. ఓకే. రసం. రసం. ఫ్రై. క్యాబేజీ ఫ్రై. క్యాబేజీ ఫ్రై. చట్నీ. చట్నీ. సూపర్. పాపడ్. పాపడ్. సూపర్ సూపర్. అంటే ఎన్ని డేస్ నుంచి పెడుతున్నారంటే ఇక్కడ? మేము ఒక 8 నెలలు బట్టి 8 months నుంచి పెడుతున్నారు. ఎట్లా ఉంది అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు? అప్పటి నుంచి బాగానే ఉంది. ఓకే. అయితే ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏంటి అంటే నాన్ వెజ్ లో? నాన్ వెజ్ లో పప్పు మామిడికాయ, చేప హైలైట్. చేపల పులుసు. చేపల పులుసు, చికెన్ కర్రీ, లివర్ ఫ్రై, చికెన్ లివర్ ఫ్రై. ప్రాపర్ కర్రీ. ప్రాపర్ ఎక్కడ అంటే? రాజమండ్రి. రాజమండ్రి కాబట్టి చేపల పులుసు ఫేమస్ అన్నట్టు. ఫేమస్. చాలా మంది వస్తుంటారంటే ఇక్కడికి చేపల కూర తినడానికి. వస్తారు. అయితే మీ పేరు కూడా కుమారి? కుమారి. ఓ, కుమారి ఆంటీ లైన్ లోనే కుమారి ఆంటీ, ఇంకో కుమారి ఆంటీ ఉంది ఇక్కడ. సో ఇక్కడ చేపల పులుసు అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడికి రండి, విజిట్ చేయండి, టేస్ట్ చూడండి ఎట్లా ఉందనేది. ఆంటీ దగ్గర అయితే చేపల పులుసు చాలా ఫేమస్. నిజంగా చాలా మంది కస్టమర్స్ అయితే వస్తున్నారు అప్పటి నుంచి ఇక్కడికి. సో ఇక్కడ వీడియో తీద్దాం, ఈరోజు ఆంటీ టేస్ట్ ఎట్లుందో మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చిన. సో డైలీ ఎన్ని కేజెస్ రైస్ పోతుంది అంటే? 12 కిలోలు. 12 kgs. చికెను, మటన్ తలకాయ, బోటి, మటన్ కర్రీ, రండి సార్. వెజ్ ఎంత, నాన్ వెజ్ ఎంత? నాన్ వెజ్ రండి సార్. ఎగ్ 80, ఎగ్ 80, నాన్ వెజ్ 100. వెజ్ ఎంత ఆంటీ? ఎగ్ 80, నాన్ వెజ్ 100. నాన్ వెజ్ 100. చికెన్ అయితే ఎంత? చికెన్ 100. మటన్ ఎంత? పులుసు 100. ఓకే. లివర్ ఫ్రై 100. చేపల పులుసు అయినా 100. చికెన్ కర్రీ 100. లివర్ ఫ్రై 100. అన్నీ అయితే మిక్స్ అయితే 150. 150 అంతే. 150లో ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ. లివర్ ఫ్రై, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, లివర్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ లివర్. ఓకే, సూపర్ సూపర్. అంటే డైలీ 12 kgs పోతుంది రైస్. ఎంతమంది కస్టమర్స్ వస్తారు డైలీ? వస్తారు ఒక 50 మంది. ఎప్పుడైనా మీరు స్టార్టింగ్లో పెట్టినప్పుడు మిగిలిపోయిన ఏమన్నా ఉందా? మిగిలిపోయింది ఏమీ లేదు. ఒకసారి పోలీసులు తీసేయమంటే తీస్తాం అంతే, అదే ప్రాబ్లం. ఈరోజు స్పెషల్ డే కదా అంటే మీకు తెలుసా? ఉమెన్స్ డే కదా, హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే రోజు కూడా మీరు ఇంత ఎండలో కష్టపడుతున్నారు. నిజంగా అసలు ఉమెన్స్కి హ్యాట్సప్ చెప్పాలి. ఒక్కరోజు అనేది కాదు, రోజు. ఎందుకంటే పిల్లల కోసం కావచ్చు, ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడుతుంటారు. సో హ్యాపీ ఉమెన్స్ డే అంటే వన్స్ అగైన్.
కష్టపడుతున్నారు. నీలాంటి వాళ్ళకి ఈ వీడియో చూసే చాలా మందికి కూడా నేను ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే చెప్తున్నా. సో ఇక్కడికి ఆంటీ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేయండి. ఈ ఆంటీ పేరు కూడా కుమారి. ఇక్కడ కూడా ఫుడ్ బాగుంటుంది. సో ఇక్కడ కూడా చేపల పులుసు అవైలబుల్లో ఉంటుంది. చాలామందికి ఏంటంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి చేపల పులుసు అనేది చాలామంది చేయడం రాదు. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీస్కి దూరంగా ఉంటారు కాబట్టి సో చేపల పులుసు తినాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కుమార్ ఆంటీ దగ్గరికి వచ్చేయండి. ఆంటీ పేరు కుమారి. ఎందుకంటే ఆ నేమ్తో పిలిస్తే ఆంటీకి కూడా కస్టమర్స్ ఎక్కువ మంది వస్తారని చెప్పేసి పిలుస్తున్నా. సో ఇక్కడ ఐటమ్స్ అయితే మనం చూసుకున్నాం కదా. చికెన్ కర్రీ ఉంది, చికెన్ ఫ్రై ఉంది, లివర్ ఫ్రై ఉంది, ఫిష్ కర్రీ ఉంది. ఎక్కడి నుంచి వస్తారంటే డైలీ? జేఎన్టీ. ఒక్కరేనా అంటే ఇవన్నీ ఎంతమంది చేస్తారు? అవునా, ఎలా వస్తారంటే ఇక్కడికి? డైలీ ఛార్జెస్కే అవుతుండొచ్చు. ఒక్కరే సెట్ చేసుకుంటారా ఇవన్నీ? ఎంతమంది పిల్లలు అంటే? 2 అమ్మాయిలే. అమ్మాయిల కోసం కష్టపడుతున్నారు నిజంగా. అంకుల్ ఏం చేస్తారంటే? లేరా? ఓకే, సూపర్ అంటే. అసలు నీలాంటి వాళ్ళు ఏమంటారు, చాలామంది సమాజంలో ఉంటారు. కాకపోతే ఏం చేయాలి, ఎవరు ఏమో అనుకుంటారని చెప్పేసి చాలా వెనకడుగేస్తారు. సో అట్లా కాకుండా మీ సొంత కాళ్ళపై నిలబడి ఇట్లా ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నారు. సూపర్ అంటే మిమ్మల్ని చూస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంత ఎండలో కష్టపడుతున్నారు, ఇవన్నీ ఒక్కరే ప్రిపేర్ చేసుకుంటున్నారు కాబట్టి సో మంచిగా అనిపించింది అంటే. సో మీరు కూడా ఈ వీడియో చూసి ఆడవాళ్ళందరికీ ఉమెన్స్ డే చెప్పండి. హ్యాపీ ఉమెన్స్ డే. సూపర్ సూపర్ అంటే. థ్యాంక్ యూ అండి.